ఈ వార్తలను సమర్పిస్తున్నవారు హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో యాక్షన్ ప్లాన్ పై సమీక్షించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. చింతలపూడి నియోజకవర్గంలో రోడ్లపై బుధవారంలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించిన మంత్రి. స్పార్క్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ పై జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన. పాల్గొన్న ఎంపీడీఓ కృష్ణప్రసాద్. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవంటున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. ఆటో డ్రైవర్స్ కార్మికులతో సమీక్ష చేపట్టిన పోలీసులు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ జంగారెడ్డిగూడెం రామచంద్ర విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఆకట్టుకున్న సెమినార్. జంగారెడ్డిగూడెంలో జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గాదేవికి ఆషాఢ సారే. జూనియర్ ప్రభుత్వ కళాశాల వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గాదేవికి బోనాలు. పాల్గొన్న భక్తులు. రహదారుల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో చింతలపూడి శాసనసభ్యులు సొంగారు రోషన్ కుమార్ సమీక్ష చేపట్టారు. చింతలపూడి నియోజకవర్గ రహదారుల దుస్థితిని మెరుగుపరచవలసిందిగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు. ఈ మేరకు కలెక్టర్ ఆర్ఎండ్బి శాఖ అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని, జంగారెడ్డిగూడెం పట్టణంలో మెయిన్ రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయని, వర్షాకాలం వలన వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, యుద్ధ ప్రాతిపదికన రోడ్లు మరమ్మతులు చేపట్టాలని పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ కోరారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో సమీక్షించిన అనంతరం ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపడ్డాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కేంద్రాన్ని ఎమ్మెల్యే బడటి రాధాకృష్ణయ్యతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మంగళవారం సందర్శించారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అందుతున్న సేవలను ఎంపీ మహేష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధిని విస్మరించిందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. అత్యాధునిక వైద్య సేవలు అందించడానికి వీలుగా ఆసుపత్రికి పరికరాలు సమకూరుస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ప్రధానంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో విద్య, వైద్యం పూర్తి స్థాయిలో అందించడానికి తాను వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తలసేమియా రోగులకు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చక్కటి సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఎంతో కృషి చేస్తున్నారని, ఆయనకు తన వంతు సహకారం అందిస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రకటించారు. రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ కి రావడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ ఈ 5 years లో అన్ని కూడా వదిలేసిన చూసాము. ఇవాళ ఎమ్మెల్యే గారి చొరవతో సత్యనారాయణ గారిని, ప్రసాద్ గారిని, ఇక్కడ అంతా కూడా ఆ టీం అందరూ కూడా ఇక్కడ రెడ్ క్రాస్ లో మీ టీం అందరూ కూడా చాలా మంచి పని చేస్తున్నారు. ఈ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా పాడైన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మళ్ళీ రీవర్కింగ్ తీసుకొని వచ్చి మళ్ళీ హాస్పిటల్ని ఒక స్పెషల్ హాస్పిటల్ లాగా ఎక్కడ కానీ తలసేమియా పేషెంట్స్ కి ఎక్కడ లేని టెక్నాలజీ మన ఏలూరు రెడ్ క్రాస్ లో ఉంది. ఇవాళ ఈ అన్ని కూడా చేయడానికి ఎమ్మెల్యే గారు తీసుకుని వచ్చారు. ఎందుకంటే ఇవాళ ఈ హాస్పిటల్ అంతా కూడా ఇంత బాగా జరుగుతుందంటే ఎంతైనా ఎమ్మెల్యే గారి చొరవల్లో జరుగుతుంది. ఆయన ఎంతైనా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేసే దాంట్లో ఎప్పుడు కూడా ముందుంటున్నాం. ఇవాళ ఈ హాస్పిటల్ చూస్తే ఎప్పుడు బాగా పాత పడిపోయింది. ఫస్ట్ టైం రివ్యూ పెట్టినప్పుడైతే అసలు ఇక్కడ ఎక్విప్మెంట్స్ లేవని, దానికి ఎన్ని కంప్లైంట్స్ చేశారంటే అన్ని కంప్లైంట్ చేశారు. మొన్న హాస్పిటల్ రివ్యూలో మళ్ళీ చూస్తే అన్ని కూడా లైన్లోకి వచ్చినాయి. ఇవాళ పేషెంట్స్ వస్తే డయాగ్నోసిస్ చేసుకోవాలన్నా కూడా ఎంత కంఫర్టబుల్గా ఉందంటే మా ప్రైవేట్ హాస్పిటల్ పోయినంత కంఫర్టబుల్గా ఉంది. ఈవెన్ టీమ్ రెడ్ క్రాస్ టీమ్ వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎంత బాగా చేస్తున్నారు. ఈవెన్ మా ఇంట్రెస్ట్ కూడా స్కూల్స్, పిల్లలు ప్లస్ పేషెంట్స్, ఇవి మెయిన్ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. పర్సనల్గా తీసుకొని ఫోకస్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా చాలా బాగా జరుగుతుంది. ఈ రెడ్ క్రాస్ వల్ల మా అందరికి కూడా మంచి పేరు వస్తుంది. వాళ్ళందరినీ, టీం అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. ఇంకా బాగా జరగాలి, ఇంకా మంచి పనులు చేయాలని ఆ టీం కూడా కోరుకుంటూ నమస్కారం.
జంగారెడ్డిగూడెంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు ఆటో డ్రైవర్స్ కార్మికులతో ట్రాఫిక్ నిబంధనలపై డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎస్పీతో పాటు సిఐ సుభాష్, ఎస్ఐ జబీర్లు సైతం పాల్గొన్నారు. భారీ స్పీకర్స్ తో ఆటో నడపకూడదని తెలిపారు. సైలెన్సర్స్ శబ్దం అధికంగా రాకుండా చూడాలని అన్నారు. ప్రధానంగా ప్రతి డ్రైవర్ లైసెన్స్ విధిగా కలిగి ఉండాలని ఆదేశించారు. విచక్షణ రహితంగా ఆటోలను నడపకూడదని అన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్లకూడదని తెలిపారు. డ్రైవర్ కు రెండు వైపులా ప్రయాణికులను ఎక్కించుకోకూడదని తెలియజేశారు. చరవాణి మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. ఆటోకు సంబంధించిన కాగితాలు, జిరాక్స్ కాపీలు సెట్ ఆటోలకు సంబంధించిన కాగితాలు, జిరాక్స్ కాపీల సెట్ ఆటోలోనే ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. రహదారులపై ఎదుటివారికి ఇబ్బంది కలిగించే విధంగా ఆటోలను నిలిపి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించవద్దని తెలిపారు. అతివేగం వద్దని తెలియజేశారు. ఖాళీ ప్రదేశాలలో ఆటోలను నిలుపుదల చేసుకునే విధంగా ఆలోచన చేయాలని సూచించారు. నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఆటో యూనియన్ల వాళ్ళతో వారి యొక్క సభ్యులతోటి జంగారెడ్డిగూడెం సర్కిల్ ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేసి వారు పాటించవలసినటువంటి ట్రాఫిక్ నిబంధనలు, పబ్లిక్తో వారు ప్రవర్తించవలసినటువంటి వాళ్ళ బిహేవియర్, ఏ విధంగా వాళ్ళు రోడ్ల మీద ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా ప్రజలు క్షేమంగా ఇంటికి వెళ్ళేదానికి వాళ్ళు సహకరించాలి అనే దాని గురించి వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ఈరోజు నుంచి కూడా స్పెషల్ డ్రైవ్స్ అనేవి పెట్టి ఆటోల్లో పరిమితి మించి లోడులు ప్రజలను ఎక్కించినా లేదా స్పీకర్స్ పెట్టి ప్రజల యొక్క శాంతికి డిస్టర్బెన్స్ కలిగించిన, లైసెన్సులు లేకుండా ఆటోలు నడిపినా అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా ప్రజలతో మంచిగా బిహేవ్ చేసి జంగారెడ్డిగూడెం ఆటో యూనియన్స్ అంటే ఒక మంచి పేరు వచ్చే విధంగా ప్రవర్తించాలని చెప్పి వీళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది. జంగారెడ్డిగూడెం ఛత్రపతి శివాజీ త్రిశత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు అధ్యక్షతన యువ భారత్ ఏలూరు శాఖ, స్పార్క్ రూరల్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువ నైపుణ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో యువత నైపుణ్యం పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశం యొక్క టెక్నాలజీతో పాటు వ్యక్తిగత నైపుణ్యం కూడా అభివృద్ధి చెందాలని తెలిపారు. స్పార్క్ అసోసియేషన్ సెక్రటరీ త్రినాథ్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు అంతర్జాతీయ యువ నైపుణ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. దేశంలో ఉద్యోగాలు లేకపోవడానికి ప్రధాన కారణం వ్యక్తిగత నైపుణ్యం లేకపోవడమేనని, కావున ప్రతి విద్యార్థి తమ వ్యక్తిగత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. జంగారెడ్డిగూడెం మండల అభివృద్ధి అధికారి కేఆర్ఎస్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా యువత నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోకపోతే సమాజం వెనుకబడిపోతుందని, విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్య సాధన కోసం కావాల్సిన విద్యతో పాటు నైపుణ్యం అభివృద్ధి చేసుకుంటే లక్ష్య సాధన సులభం అవుతుందని అన్నారు. స్కిల్ హబ్ కోఆర్డినేటర్ జంగారెడ్డిగూడెం ఎం నాగరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ప్రతి నెల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, విద్యతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్న వ్యక్తులే ఉద్యోగానికి ఎంపిక అవుతున్నారని, కావున విద్యార్థులందరూ విద్యతో పాటు వ్యక్తిగత నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం మధు మాట్లాడుతూ ఒక దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఉంటుందని, కావున యువత మంచి నైపుణ్యాలు కలిగి ఉండి వాటిని ఎప్పటికప్పుడు నవీకరణ చేసుకోవడం వలన దేశ అభివృద్ధి సులభతరం అవుతుందని అన్నారు. సీనియర్ అధ్యాపకులు యు వెంకటాచార్యులు మాట్లాడుతూ విద్య మరియు నైపుణ్యం రెండు కలిస్తేనే ఉపాధి అని అన్నారు. కళాశాల ఉపాధి కల్పన శాఖ కోఆర్డినేటర్ బి అశోక్ మాట్లాడుతూ మన దేశంలో కరోనా అనంతరం టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిందని, మనుషులు బయట తిరగలేని పరిస్థితులలో కూడా టెక్నాలజీని ఉపయోగించి అన్ని కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగించారని, కావున ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ముందడుగు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు టివి రాంబాబు, పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు ఎం శ్రీనివాసరావు, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు జె రాజా శ్రీకాంత్, ఇతర అధ్యాపకేతర సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని అంటాం ఎకనామిక్స్ లో. డెమోగ్రాఫిక్ డివిడెండ్ యువత వల్ల దేశానికి కలిగేటువంటి ప్రయోజనము. కాబట్టి మీరు అందరూ ఆ వయసులో ఉన్నారు కాబట్టి మీ నుంచి దేశానికి చాలా ఎక్కువ ప్రయోజనం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలానే డిజిటల్ స్కిల్స్ అని అంటున్నాము. అది ఈ సంవత్సరం యొక్క థీమ్. సో మీ అందరికీ కూడా కంప్యూటర్ వాడకం ఎంత వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంతవరకు వాడగలుగుతున్నారు. సార్ మేము ఆల్రెడీ చాట్ జీపీటీ వాడుతున్నాం సార్, మాకు ఆల్రెడీ ఏఐ వచ్చని చెప్పి చాలామంది అనుకుంటున్నారు.
గుడ్. దానితో పాటు ఇంకా చాలా ఎక్కువ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలానే డిజిటల్ స్కిల్స్ గురించి అందరం కలిపి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము. అవన్నీ నేర్చుకోవడం ద్వారా మీ నైపుణ్యాలను బాగా పెంచుకోవాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము. వన్ ఆఫ్ ద NGO స్పార్క్ రూరల్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం వరల్డ్ యూత్ స్కిల్స్ డేను మన గవర్నమెంట్ కళాశాల నందు చేసుకుంటం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం యూత్కి స్కిల్ అనేది ఉంటేనే రాబోయే రోజుల్లో వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఆ స్కిల్ లేకుండా ఈరోజున 20 కోట్ల మంది మన దేశంలో డిగ్రీలు చేసి ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేక ఏమీ లేక. అంచేత రాబోయే రోజుల్లో ప్రతి విద్యార్థి కూడా, ప్రతి యువకుడు కూడా స్కిల్ వైపు, స్కిల్ నైపుణ్యాన్ని ప్రతిసారి అప్డేట్ అవుతున్నాయి. స్కిల్లో అప్డేట్ కొన్ని స్కీమ్స్ వస్తున్నాయి. ఆ స్కిల్ని అప్డేట్ చేయగలిగిన వాడే రేపొద్దున రాబోయే రోజుల్లో వాడు సస్టైన్ అవ్వగలుగుతాడు, వాడి ఫ్యామిలీని సస్టైన్ చేసుకోగలుగుతాడు. అంచేత ప్రతి విద్యార్థి కూడా చదువుతో పాటు వృత్తి నైపుణ్యాన్ని కూడా వాడు డెవలప్ చేసుకోవాలని మా సంస్థ ద్వారా మేము కోరుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. CSTS గవర్నమెంట్ కళాశాల తరఫున స్పార్క్ సెక్రటరీ గారు అయినటువంటి త్రినాథ్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి MDO గారికి హార్దిక స్వాగతం అండి. అండ్ దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ దట్ ఈస్ బీయింగ్ హెల్డ్ ఇన్ అవర్ కాలేజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద స్టూడెంట్స్. అండ్ ఇట్ ఈస్ అ కాల్. ఈ NGO తరఫున విద్యార్థులకి అందించే సందేశం ఏంటంటే దట్ చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్. అండ్ ఈ మార్పే శాశ్వతం కాబట్టి మారుతున్న కాలానుగుణంగా విద్యార్థులు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొని తద్వారా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని వినియోగించుకోవచ్చు అని పిలుపునిచ్చే ఉద్దేశమే ఈ కార్యక్రమం వెనకాల ముఖ్య ఉద్దేశం అండి. ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేయడానికి మా కాలేజ్ని ఎన్నుకున్నందుకు అందరికీ కూడా నా శుభాభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. చెంగారెడ్డిగూడెంలో రామచంద్ర విద్యా సంస్థల నందు పర్యావరణంపై సెమినార్ నిర్వహించారు. ఈ విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు అధ్యక్షత వహించారు. రామచంద్ర విద్యా సంస్థల నందు పచ్చదనం ఉట్టిపడేలా ఖాళీ మైదానంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి అడ్వకేట్ అచ్యుత శ్రీనివాసరావు, ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్లు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా తొలుత విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రామచంద్ర విద్యా సంస్థల CEO సురేష్, కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయులైన రాధిక, ఉమా, మౌనిక, హిమబిందు, బోసు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణంలో వినాశనానికి సంబంధించిన వాటిని తొలగించాలని కృష్ణారావు కోరారు. మార్పు అనేది సమాజంలో రావాలని, ప్రతి ఒక్కరూ సమస్యలను తొలగించడానికి కృషి చేయాలని, ఓజోన్ పొర విచ్ఛిన్నం కాకుండా చూడాలని అన్నారు. అడ్వకేట్ అచ్యుత శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలని అన్నారు. విద్యార్థులు పరిశోధన పత్రాలను చదివి వినిపించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు 10 కన్సలేషన్ బహుమతులను ప్రదానం చేశారు. ఈరోజు రామచంద్ర విద్యా సంస్థల యొక్క ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంటల్ హజార్డ్ అనేటువంటి అంశం మీద సెమినార్ నిర్వహించడం అనేటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుచేతంటే ఈ రోజున ప్రపంచం ముఖ్యంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య పర్యావరణ సమస్యలు అనేటువంటి ఎదుర్కొంటుంది. గత 20 సంవత్సరాలకి ఇప్పటికీ చూసుకున్నట్లయితే పర్యావరణ పరంగా వచ్చినటువంటి మార్పులు ఇది మానవ జీవితం మీద చాలా ప్రభావం చూపించేటువంటి పరిస్థితి. అవి ఎలా ఎదుర్కోవాలి, మన పూర్వం ఉన్నటువంటి పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, ఎలా మార్పు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున విద్యార్థి స్థాయి నుంచి అవగాహన అవసరం కాబట్టి అవగాహన భాగంగా ఈ రోజున ఈ సెమినార్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. నేను అదేవిధంగా తోటి కీనోట్ స్పీకర్ అయినటువంటి ధనకుమార్ గారు కూడా ఈ యొక్క పర్యావరణపరమైనటువంటి సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక అందమైనటువంటి పర్యావరణ సమాజాన్ని మనం వదులుకుని ఈ రోజున ఒక యాంత్రికమైనటువంటి సమాజంలోకి వెళ్ళాం. దాని పర్యవసానమే రకరకాలైనటువంటి వ్యాధులకు గురవడం, అదేవిధంగా జీవన విధానం కూడా మార్పు అనేటువంటిది తీసుకోవడం అనేటువంటి జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి ఇదివరలో ఏ విధమైనటువంటి జీవన విధానంతో కొనసాగమో అదే జీవన విధానానికి వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాలలో పర్యావరణం, దానివల్ల వచ్చేటువంటి ఆ పరిరక్షణలో భాగంగా మనం చేసేటువంటి విధానాలు, ప్రధానంగా ఈ పర్యావరణం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రమాదాలు, వాటిని నివారించడానికి మానవులుగా మనం చేయవలసింది ఏంటి, సహజంగా వచ్చేటువంటి ఈ వైపరీత్యాల నుంచి ఎలా తట్టుకోవాలి, దీనికి ప్రభుత్వాలు ఏం చేయాలి, సమాజం ఏం చేయాలి అనేటువంటి అంశాల మీద ఈరోజు సెమినార్ నిర్వహించడం జరిగింది. పూర్తిగా ఒకరోజు కార్యక్రమంగా ఏర్పాటు చేయటం, అందులో ప్రధానంగా ఈ పర్యావరణ అంశాలని, అందులో ఉన్నటువంటి సహజత్వాన్ని అంతా కూడా అచ్చు శ్రీనివాస్ గారు మరి విద్యార్థులను ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఈ పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పులు, దానిలో
ఏ రకమైనటువంటి జీవన విధానాన్ని మనం కోల్పోయిన అంశం మీద మరి నేను మాట్లాడటం జరిగింది. ఈ క్రమంలో మాకు ఈ అవకాశాన్ని కల్పించిన రామచంద్ర విద్యా సంస్థలకి అధినేత కృష్ణారావు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. రోజు ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రకృతి వైపరీత్యాలు, దాని పర్యవసానాలకు సంబంధించి ఏమైతే మనం చర్యలు తీసుకుంటున్నాం అనే అంశం మీద ఒక సెమినార్ నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య వక్తలుగా ధనకుమార్ గారిని, శ్రీనివాస్ గారిని పిలవడం జరిగింది. విద్యార్థులు కూడా వాళ్ళు పరిశోధనా పత్రాలని సమర్పిస్తున్నారు. మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులు కూడా ఉన్నాయి. విద్యార్థులు చాలా ఉత్సాహంగా తక్కువ సమయం అయినా కానీ గ్రంథాలయానికి వెళ్ళి విషయాన్ని సేకరించి చక్కటి అంశాలని మన ముందు సిద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల్ని సరైన దిశగా తీసుకువెళ్ళి చక్కటి విద్యాబుద్ధులు నేర్పించే దిశగా మేము కొన్ని అకాడమిక్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఈ సెమినార్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం నూరిపడకల ఆసుపత్రి వెనుకాల డ్రైనేజ్ నిర్మాణానికి కౌన్సిలర్ నేట్రు సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్య గుప్తా, కౌన్సిలర్ ఐనాల రమణమూర్తి, సీనియర్ నాయకులు బత్తిన చిన్న, జట్టి ఆదిత్య, చిప్పాడ వెంకన్న, మాజీ వార్డు మెంబర్ తీడా మహేష్, నేట్రు గణేష్ పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కమిషనర్ వెంకటరమణ సహాయ సహకారాలతో వార్డును మరింత అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నట్లు సిటీ న్యూస్ తో వక్తలు మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 27వ వార్డులో నేను గెలిచిన కాడ నుంచి ఇప్పటివరకు కూడా ఏదైతే హామీలు ఇచ్చానో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వచ్చానండి మా చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి గారి సహారంతో. అయితే ఈ రోజున 5 లక్షలు పెట్టి ఈ డ్రైన్ వేయడం, శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఏమైతే ఉన్నాయో అవి కూడా త్వరలో నెరవేరుస్తానని కోరుకుంటున్నాను. 10వ సచివాలయం సంబంధించి 27, 28, 29 వార్డులకు గాను చాలా వెనకబడిన ప్రాంతంగా ఉంది. రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇంతకుముందు చాలా చోట్ల లేవు. మా బోర్డు వచ్చిన తర్వాత ఈ ఏరియాలో ఎక్కడైతే నీటి ఉందో అక్కడ డ్రైన్లు కానీ రోడ్లు కానీ వేయడం జరుగుతుంది. మా చైర్మన్ అయినటువంటి బత్తిన నాగలక్ష్మి గారి సహకారంతో, అలాగే బోర్డు సభ్యుల యొక్క సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధి వరకు ఉన్న దాంట్లో నిధులన్నీ కూడా మా వరకు చైర్మన్ కేటాయిస్తున్నారు. అదేవిధంగా డ్రైన్లకి చాలా ఇంపార్టెన్స్. దాని తర్వాత రోడ్లు, ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా నిర్లక్ష్యం చేయబడింది. చాలా ప్రాంతాలు ఈ ఏరియాలో రోడ్లు లేవు, డ్రైన్లు కూడా లేవు. చాలా వరకు మా ఈ బోర్డు పరిపాలనా కాలంలోనే రోడ్లు నిర్మాణం, డ్రైన్ నిర్మాణం జరుగుతుంది. ఇది ప్రజలు కూడా గ్రహించాలని చెప్పి తెలియజేస్తూ 5 లక్షల రూపాయల డ్రైన్, 10 లక్షల రూపాయల రోడ్డుతో ఈ రోజున రోడ్డు పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ పట్టణానికి సంబంధించి ప్రధాన రహదారులు చుట్టూ 100 గ్రామాల ప్రజలందరూ కూడా నిత్యం జంగారెడ్డిగూడెం పట్టణానికి వస్తున్న ప్రజలకు అసౌకర్యంగా ఉన్న రోడ్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ బోర్డు ఏర్పడిన తర్వాతే 2021 ఏనాడైతే మార్చి 18న ప్రమాణ స్వీకారం చేశామో బత్తిన నాగలక్ష్మి గారు, కౌన్సిల్ సభ్యులు, వైస్ చైర్మన్ మేమందరం కూడా అప్పటి నుండి కూడా ఈనాటికి ప్రధాన రహదారులన్నీ వైఎస్ఆర్సీపీ బాడీలోనే చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెంలో జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద వెంచేసి ఉన్న కనకదుర్గాదేవి అమ్మవారికి గాయత్రి అపార్ట్మెంట్ వాసులు సారెను సమర్పించారు. ఆషాఢ మాసం పురస్కరించుకుని కనకదుర్గమ్మ తల్లికి వివిధ రకాల పండ్లు, పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పించినట్లు ఆలయ చైర్మన్ టి శ్రీను తెలిపారు. కనకదుర్గాదేవిని తమ ఆడపడుచుగా భావించి ఆషాఢ సారెను సమర్పించినట్లు తెలిపారు. ప్రతిరోజు నిత్య పూజలతో పాటు మంగళవారం, శుక్రవారం లలిత పారాయణం ఆలపిస్తున్నట్లు తెలిపారు. పర్వదినాలలో పూజాది కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కాలక్షేపం చేస్తున్నట్లు తెలిపారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని భక్తులు తెలిపారు. పట్టణ వీధులలో శోభాయాత్రగా ఆషాఢ సారెను తీసుకువెళ్లారు. సాగునీరు అందక వరి నారుమల్లు ఎండిపోతున్నాయని, నాట్లు వేసిన చేలు బీటలు వారాయని, కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించి పంటలు కాపాడాలి అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. వెంకటాపురం రైతు సేవా కేంద్రం వద్ద ఎండిపోతున్న వరి నారుమడిలో బీటలు వారిన వరి మట్టి గడ్డలతో నిరసన వ్యక్తం చేశారు. సాగునీరు ఇవ్వాలి, పంటలను కాపాడాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రైవేట్ అప్పులు తీసుకువచ్చి పెట్టుబడులు పెట్టి నారుమల్లు వేసి నాట్లు వేసిన వరిచేలు ఎండిపోతున్నా జలవనరుల శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా దున్నపోతు మీద వర్షం పడినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏలూరు రూరల్ మండలం
కృష్ణా డెల్టా పరిధిలో వెంకటాపురం, మాదేపల్లి, జాలిపూడి, చాటపర్రు, కోనంగి, కొమడవోలు, కాట్లంపూడి తదితర గ్రామాలలో వేలాది ఎకరాల కృష్ణా డెల్టా భూములకు సాగునీరు అందడం లేదని అన్నారు. కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేశామని, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు అందిస్తున్నామని ప్రభుత్వం అధికారులు చెబుతున్నా శివారు ప్రాంత భూములకు ఎందుకు సాగునీరు అందించలేకపోతున్నారని ప్రశ్నించారు. పంటలు ఎండిపోవడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కృష్ణా మెయిన్ కెనాల్ నుండి జాలిపూడి, మాదేపల్లి వైపు వెళ్లే ప్రధాన పంట కాలువ గుర్రపు డెక్క, తూడు, తుక్కు, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి ఉందని, కనీసం పంట కాలువలు కూడా బాగు చేయకుండా నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. పంట కాలువలు బాగు చేస్తామని హడావుడి చేశారే తప్ప బాగు చేసిందేమీ లేదని తెలిపారు. కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించి పంటలను కాపాడాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారుల నుండి స్పందన రాకపోతే 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు ఏలూరు కైకలూరు రోడ్డును సుంకరవారి తోట వంతెన వద్ద దిగ్బంధనం చేయాలని ధర్నా అనంతరం జరిగిన రైతుల సమావేశంలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో రైతులు, కౌలు రైతులు తలారి జయరాజు, మక్కా రమణ, సూరంగుల చక్రధర్రావు, సుంకర నరసింహారావు, కస్తూరి నాగేశ్వరరావు, కస్తూరి శేఖర్, తిరుమలశెట్టి జగదీశ్వరరావు, తిరుమలశెట్టి రాము, బైరెడ్డి కృష్ణారావు, కొందర్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు కృష్ణా డెల్టా పరిధిలో శివారు ప్రాంత భూములకి సాగునీరు అందక ఇవాళ రైతులు వేసిన నారుమళ్ళన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. నాట్లు వేసిన చేలు కూడా ఎండిపోతున్న పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఇవాళ అన్నదాతల కంట కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఎకరానికి 5,000 రూపాయల నుంచి నాట్లు వేయడానికి దాదాపు 10,000 రూపాయల వరకు ఖర్చు పెట్టారు. మరి పెట్టిన పెట్టుబడి కూడా ఇవాళ ఎండిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించిన మాదేపల్లి, జాలిపూడి వైపు వెళ్ళే ప్రధానమైన పంట కాలంలో చుక్క నీరు లేకుండా అదంతా కూడా గురపడెక్క, అట్లాగే చెత్త చెదారంతో, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిన పరిస్థితి ప్రధానమైన పంట కాలువ కనబడతా ఉన్నది. మరి ఈ ప్రాంతంలో చూస్తే వెంకటాపురం ఏరియాలో దాదాపు 300 ఎకరాలకు పైగా నీళ్లు అందక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించి ఇవాళ కృష్ణా డెల్టా పరిధిలో శివారు ప్రాంత భూముల్లో ఎండిపోతున్న నారుమళ్ళని, నాట్లు వేసిన చేల్ని కాపాడాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది, ఇరిగేషన్ అధికారుల మీద ఉన్నది. కాబట్టి వెంటనే స్పందించి శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించాలి. లేని పక్షంలో ఈ రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే కైకలూరు రోడ్డుని దిగ్బంధనం చేస్తామని చెప్పి సందర్భంగా వెంకటాపురం పంచాయతీ సాగునీరుకు నీరు ఇవ్వటం లేదు. కృష్ణా డెల్టా నీరు ఆయకట్టు చివరి ప్రాంతం మాది. గత 10వ తారీఖుని కాలం వస్తుందని ఏఈ గారు వీళ్ళందరూ చెప్పారు. కనీసం ఆ నారుమళ్ళు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు నారుమళ్ళు పోతే మళ్ళీ పోసుకుంటే మళ్ళీ లేట్ అయిపోతుంది. కనుక సాగునీరు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ కాట్లంపూడి, అలాగే సుంకరోల తోట, ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఆకుమల్లు పోసారు, కానీ ఆకుమల్లు ఎండిపోతున్నాయి. ఇంతవరకు నీళ్ళు వదలలేదు. కృష్ణా డెల్టా కాలం అసలు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం. ఇప్పటికే జూను, జూలై కూడా వెళ్ళిపోతుంది. ఇంక ఈ ఆకుమల్లి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఉడుకుతామనే ఆందోళనగా ఉంది. దయచేసి కాలువ తొందరగా ఈ యొక్క ఏలూరు కాలువ వదులుతారని ఆశిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. బ్యూటీ ఇండస్ట్రీలో మీ ప్రయాణానికి సిద్ధం కండి. రాజమండ్రి వారి హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ 3వ బ్రాంచ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ప్రారంభించిన సందర్భంగా బ్యూటీషియన్ కోర్సెస్, కాస్మెటాలజీ కోర్సెస్, మేకప్స్, పర్మనెంట్ మేకప్స్ మరియు అన్ని విధాల కోర్సెస్ పై చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీగా ఫీజెస్ తగ్గిస్తున్నారు. ఎవరైతే ఈ బ్యూటీ ఫీల్డ్ ని కెరీర్ గా ఎంచుకుని మీరే స్వయంగా లక్షల్లో సంపాదిస్తూ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి ముందుగానే మీ సీట్లు రిజర్వ్ చేసుకోండి. విలువైన సర్టిఫికేట్ ఇవ్వబడును. అంతేకాకుండా దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. గమనిక, ఈ ఆఫర్ ఈ బ్యాచ్ కి మాత్రమే. అన్ని రకాల సెలూన్ సర్వీసెస్, అన్ని విధాల ట్రీట్మెంట్స్ చాలా తక్కువ ధరలకే అందించబడును. యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ. అడ్రస్ గంగాడమ్మ టెంపుల్ వెనుక వందరపువారి కాంప్లెక్స్, సెకండ్ ఫ్లోర్, హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784.
వెల్కమ్ బ్యాక్. ఆషాఢ మాసం వచ్చిందంటే గ్రామంలో కొలువై ఉన్న అమ్మవార్లకు సారే బోనాలు ఉత్సవం చేయడం సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారం. జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గాదేవికి బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాల ఉత్సవం కన్నుల పండుగ చేశారు. తెలంగాణ, ఆంధ్ర ఆడపడుచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తీన్మ డప్పుల మధ్య బోనాల వేడుక ఉత్సవంగా జరిపారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు 50 నుండి 100 ఎకరాల భూమిని వెంటనే గుర్తించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ లో గోదావరి సమావేశపు హాల్లో మంగళవారం జిల్లా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్లపై అధికారులతో మంత్రి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణ, సొంగార్ రోషన్ కుమార్, మద్దిపాటి వెంకటరాజు, ఎస్పీ పిఎస్ కిషోర్, జేసీ దాత్రిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాల మేరకు స్వర్ణాంధ్ర ఏ 2047 లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్లను ఏటా 15 వృద్ధి రేటు లక్ష్యంతో జిల్లాలో పటిష్టంగా అమలు చేసేందుకు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అన్నారు. జిల్లాలో స్థూల ఉత్పత్తి 72,314 కోట్ల రూపాయలు కాగా అందులో 60% వ్యవసాయం, 35% ఆక్వా, 19% ఉద్యానవనాలు ఉండి వస్తున్నాయని అన్నారు. ప్రజాప్రతినిధులతో చర్చించి ఆయా గ్రామాలలో రోడ్లు, త్రాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ వంటి ప్రాథమిక సదుపాయాల కల్పనపై చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ జిల్లాలో 100 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 27 యూనిట్లు ఏర్పాటు చేశామని అన్నారు. జద్దలపూడి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుత ఏడాదిలో 40,000 ఎకరాలలో ప్రకృతి సాగును అమలు చేస్తున్నామని, ఆయిల్ ఫామ్ పంటను మరో 13,000 హెక్టార్లలో విస్తరించనున్నామని అన్నారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, పోలవరం, కొల్లేరు ప్రాంతాలతో పాటు టెంపుల్ టూరిజం ను కూడా అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో 50 ప్రాంతాలలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటుందని, వాటిలో మన రాష్ట్రానికి 3 ప్రాజెక్టులు మంజూరయ్యేలా ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఏలూరు జిల్లాలో కొల్లేరు ప్రాంతాన్ని పెద్ద పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలో ఉందని అన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు అవసరమైన భూములు అందించేందుకు, వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిర్దిష్టమైన సమయాన్ని నిర్ణయించాలని అన్నారు. జిల్లాలో కొన్ని గ్రామాలలో ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, త్రాగునీరు, అంతరాయం లేని, లో వోల్టేజ్ లేని విద్యుత్ ఆయా ప్రాంతాలకు అందించాలని అన్నారు. పోలవరం, కాయకలూరు, చింతలపూడి ప్రాంతాలలో రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగార్ రోషన్ కుమార్ మాట్లాడుతూ ప్రవాసాంధ్రులు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో ప్రాథమిక అవసరాలైన రోడ్లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఈ విషయంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ చింతలపూడి నియోజకవర్గంలో పంచాయతీరాజ్, రహదారులు, భవనాల శాఖకు సంబంధించిన రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణాలపై బుధవారం సాయంత్రంలోగా నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బి స్మరణ్ రాజ్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓలో అచ్యుత్ అంబరీష్, ఎంవి రమణ, ఆర్టీసీ విజయవాడ ప్రాంతీయ చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ యూనిట్ల కార్యాలయాల సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒక సందర్భంలో జేసీ గారు, నేను, మన గౌరవ శాసనసభ్యులు, మీ అందరం కూడా పార్లమెంట్ సభ్యులు ఇప్పుడే కాదు 5-6 నెలల నుంచి కూడా ఆయన చాలా పట్టుదలతోటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మనం ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం ఇక్కడ, దానిపైన కొంచెం ప్రతి నియోజకవర్గంలో కూడా మనం అద్భుతంగా ఒక మంచి లైవ్లీహుడ్ ఇవ్వచ్చు, ఆరోగ్యకరమైన ఒక వాతావరణం ఇవ్వచ్చు, మన బిడ్డల్ని బాగా చదివించవచ్చు. మనకున్న ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, మెడికల్ కాలేజెస్ కానివ్వండి, అన్నింటినీ ఇంకా పెంచే విధంగా మనం ఏలూరు జిల్లాకి మనం ప్రాధాన్యత ఇవ్వచ్చు. సర్వీస్ సెక్టర్ మాత్రం ముందుకు వెళ్ళదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీంట్లో మీరు ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వండి. ఈ ప్రోగ్రాంలో ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. 1 year అయింది మన గవర్నమెంట్ వచ్చి. నెక్స్ట్ 1 yearలో మనం ఎంతవరకు మన జిల్లా స్థూల ఉత్పత్తిని మనది అది కాదు మనం కోరుకోవాల్సింది. ఖచ్చితంగా మన యాక్షన్ ప్లాన్లో షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి అనేది మన విజన్ మనం చూపించలేకపోతే మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో దయచేసి ఈ అంశాన్ని మీరు జాగ్రత్తగా లోతుగా మీరు అధ్యయనం చేసుకొని ఈ టీమ్ స్పిరిట్ని మీరు ముందుకు తీసుకెళ్తారని మరొకసారి
గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, కలెక్టర్ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, శాసన మండలి సభ్యులకి, ఎస్పీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఇక్కడ విచ్చేసిన అధికారులందరికీ కూడా మొట్టమొదటి డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ ఈ సమావేశానికి హాజరైనందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో యాక్షన్ ప్లాన్ పై సమీక్షించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. చింతలపూడి నియోజకవర్గంలో రోడ్లపై బుధవారంలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించిన మంత్రి. స్పార్క్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ పై జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన. పాల్గొన్న ఎంపీడీఓ కృష్ణప్రసాద్. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవంటున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. ఆటో డ్రైవర్స్ కార్మికులతో సమీక్ష చేపట్టిన పోలీసులు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ జంగారెడ్డిగూడెం రామచంద్ర విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఆకట్టుకున్న సెమినార్. జంగారెడ్డిగూడెంలో జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గాదేవికి ఆషాఢ సారే. జూనియర్ ప్రభుత్వ కళాశాల వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గాదేవికి బోనాలు. పాల్గొన్న భక్తులు. వార్తల సమాప్తం. నమస్కారం.